లోక్సభలో రాహుల్ గాంధీ హిందువులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ డీకే అరుణ. హిందువులు హింసకు పాల్పడతారంటూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాహుల్ గాంధీ మాట్లాడారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత అసలు విషయాలు పక్కన పెట్టి మత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ వ్యాఖ్యలను కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని దుయ్యబట్టారు. హిందువుల గురించి అంటే అనకూడనటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దారుణమైనటువంటి విషయం. ఆయనకు హిందువుల పట్ల ఆయనకున్నటువంటి అంటే అభిప్రాయాన్ని చూస్తే మరి చాలా చింతించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హింసకు అంటే పాల్పడే వాళ్ళు హిందువులంటే హింస చేస్తారని ఆ విధంగా ఏ విధంగా అయితే ఆయన పార్లమెంట్లో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా హిందువులను ఉద్దేశించి వారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తన కన్సర్న్ వ్యక్తం చేసింది. ఆయన అభిప్రాయం హిందువుల పట్ల ఏ విధంగా ఉందో హిందువులందరూ కూడా ఒకసారి గమనించాలని ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయనకు ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఎంత కక్షపూరితంగా ఈరోజు హిందువుల పట్ల ఆయన మాట్లాడుతున్నాడో ఆయన పార్లమెంట్లో చేసినటువంటి ఆయన ప్రసంగం ద్వారానే స్పష్టమైంది. సో ఇప్పటికీ మరి భారతీయులందరూ కూడా వారికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.